జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికన్ డీప్ స్టేట్కి అయితే చెప్పాలంటే ఒక చావు దెబ్బ అయితే తెలియదు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఓకేనా? అమెరికన్ డీప్ స్టేట్కు పెద్ద వచ్చేసి జార్జ్ సోరెస్ అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్లో మరో ముఖ్యమైనటువంటి నాయకుడు కూడా ఉన్నాడు. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి ఒబామా. ఒక రకంగా చెప్పాలంటే ఈ అమెరికన్ డీప్ స్టేట్ కు సారథ్యం వహించేటటువంటి విషయంలో ఈ ఒబామాకు అలాగే జార్జ్ సోరెస్ కు మధ్యన కోల్డ్ వార్ అయితే జరుగుతూ ఉండదంట. దీన్ని బట్టి ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఎంత లోతుగా ప్రపంచాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్ కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం మన భారతదేశం. మన భారతదేశంలో హిందూ సమాజాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను సమూలంగా నాశనం చేసి వాటి స్థానంలో క్రిస్టియానిటీని లేదా ఇస్లామిక్ మతాన్ని వ్యాప్తి చేసి ఆ తర్వాత మన దేశాన్ని రెండుగా విభజించి ఒక భాగాన్ని క్రిస్టియన్ దేశంగాను మరొక భాగాన్ని ఇస్లామిక్ దేశంగాను ఏర్పరచాలనేది ఈ నికృష్ట దరిద్రుల ప్రధాన లక్ష్యం. వీళ్ళ లక్ష్యానికి చాలా మంది ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళే తక్కువ కాదు, లక్షల మంది ఉన్నారు. చెప్పాలంటే కోట్ల మంది కూడా ఉన్నారు. ఏదో దేవుడి దయ వలన మనకు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు దొరికినాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మన హిందూ జాతి, మన హిందూ సమాజం, మన దేశం అయితే తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి వచ్చేదన్నమాట. మన దేశంలోనే మనం చెప్పాలంటే దిక్కు దివానం లేకుండా ప్రవాసులుగా ఉండాల్సి వచ్చేదన్నమాట. అంటే సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, శరణార్థులు, ఆ మారి బతకాల్సి వచ్చిండు. సరే, ప్రస్తుతం మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే నడుస్తుంది. అలాగే మన దేశంలో ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళాలు, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ వాహిని వంటి అనేక హిందూ జాతీయవాద సంస్థలన్నీ కూడా ఉన్నాయి. మన హిందూ జాతీయవాద సంస్థలు అన్ని కూడా మన దేశం కోసం, మన హిందూ సమాజం కోసం పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళలో చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏదే పదుల్లోనో, వందల్లోనో, వేలలోనో కాదు, లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ బ్రతకడానికి నిధులు అవసరం అవుతాయి కదా. అలాగే హిందూ సంస్థలు కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిధులు అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన న్యూస్ అఖండ ఛానల్ ఉండాలి. మన న్యూస్ అఖండ ఛానల్కు ఏం వస్తుంది, వచ్చి చాలా మంది అనుకుంటారు వాళ్ళకి ఏం లేదు, యూట్యూబ్ లో రెవెన్యూ వస్తుంది కదా అనేసి తిప్పి కొడితే కనీసం ₹1,00,000 కూడా రాదు. ఒక్కోసారి అయితే మరీ అద్మానం, అంత దారుణంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మన ఛానల్ నిర్వహణకు, బలోపేతానికి నాయన ఏదైనా మీ శక్తి మేరకు ఏదైనా ఆర్థిక విరాళాలు అందించమంటే అసలు పట్టించుకునే నాదుడే ఉండడు. మనకు 2,70,000 మంది పైన సబ్స్క్రైబర్లు ఉంటే మహా అంటే 70 మంది కూడా స్పందించరు. ఆ స్పందించే వాళ్ళందరూ కూడా మహానుభావులు, వాళ్ళకందరూ కూడా పాదాభివందనాలు. ఆ విధంగా ఉంటుంది అనమాట. అలాగే ప్రచారం చేయడానికి కూడా, అంటే మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి కూడా నిధులు అవసరం అవుతాయి అన్నమాట. ఆ విధంగా మన హిందూ సంస్థలు చేసేటటువంటి ధర్మరక్షణ పనులకు మన దేశ టాప్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు విస్తృతంగా విరాళాలు అయితే ఇస్తూ ఉంటారంట. అనేక హిందూ కార్యక్రమాలకు, హిందూ మత ప్రచారానికి, హిందూ యాక్టివిస్టుల భోజనాలకు, ఈ విధంగా మన హిందూ వ్యవస్థను అభివృద్ధి చేసేటటువంటి విషయంలో గౌతమ్ అదానీ గారు అనేక రకాలుగా సహాయ సహకారాలు అయితే అందిస్తూ ఉంటారంట. అందుకే అమెరికన్ డీప్ స్టేట్ మన గౌతమ్ అదానీను టార్గెట్ చేసిందనమాట. ఈ క్రమంలోనే మీరు కూడా విని ఉంటారు, ఈ మధ్య కాలంలో హిడెన్బర్గ్ రీసెర్చ్ అనేటటువంటి ఊరు పేరు లేనటువంటి ఒక దిక్కుమాల రిపోర్ట్ తీసుకొచ్చి అదానీని తొక్కిపారేయాలని చెప్పి చూశారు. కానీ ఆ టైంలో జాతీయవాదులందరూ కూడా అదానీ గారికి సపోర్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ శ్రీరాముని దయ వలన మళ్ళీ పడి లేచినటువంటి కెరటం లాగా మన గౌతమ్ అదానీ గారు పైకైతే దూసుకొచ్చారు. అయితే ఈ గౌతమ్ అదానీకు ఒక పెద్ద సంస్థ ఒకటి ఉన్నది. దాని పేరు వచ్చేసి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ అనమాట. ఇది ఒక ప్రెస్టీజియస్ సంస్థ అనమాట. ఇజ్రాయెల్ తో కలిసి ఆయుధాలను అయితే తయారు చేస్తూ ఉంటది. అయితే ఈ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థను కూడా డిఫేమ్ చేయాలని చెప్పేసి ఈ అమెరికన్ డీప్ స్టేట్ అయితే కంకణం కట్టుకునిందంట. అందుకోసం అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారంట. మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేశారు. కొన్ని సంస్థలు కలిసి ఆర్గనైజ్డ్ గా ఇందుకోసం అంతా కూడా పనిచేసినాయంట. ఎందుకు? అదానీ సంస్థకు చెడ్డ పేరు తెచ్చేదానికి. అయినప్పటికీ కూడా గౌతమ్ అదానీను ఏమీ కూడా పేకలేకపోయినారు. ఇక శ్రీరాముడి దయ వలన ఇప్పుడు అదానీ డిఫెన్స్ సంస్థ అతి పెద్ద ఒప్పందాలను అయితే చేసుకుంటుంది. దేశీయ అవసరాలకు తగ్గట్టుగా స్థానికంగా విమానాలు తయారు చేసుకోవాలన్నది మన చిరకాల వాంఛ అన్నమాట. తాజా MOU అందులో ఒక కీలకమైనటువంటి ఘట్టం అన్నమాట. దీని ప్రకారం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అలాగే ఎంబ్రాయర్ కలిసి దేశంలో, అంటే మన భారతదేశంలో విమాన తయారీ కేంద్రం అయితే ఏర్పాటు చేస్తాయన్నమాట. ఇందుకు పౌర విమానయాన శాఖ సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా ఇస్తుంది. ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా అలాగే
ఆత్మనిర్భర్ భారత్ విధానాల ద్వారా తయారీని అయితే ప్రోత్సహిస్తుంది. అందుకే ఎంబ్రాయర్ ముందుకొచ్చిందనమాట. దేశీయంగా ప్రతిరోజు కూడా 5 లక్షల మంది విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏది మన దేశంలో డొమెస్టిక్గా. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది కాబట్టి విమానాశ్రయాలను పెంచుకుంటూ పోతున్నాం అనమాట. అలాగే విమానాలను కూడా దేశంలోనే గనక తయారు చేసుకోగలిగితే, అలాగే ధరల పరంగా సానుకూలతతో కూడా మన యువతకు నాణ్యమైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా లభిస్తాయన్నమాట. చిన్న నగరాలు కూడా ఈ సర్వీసులన్నీ కూడా పెరుగుతా ఉన్నందువల్ల 80 నుంచి 150 సీట్ల విమానాలు తయారు చేయాలని చెప్పేసి అదానీ అలాగే ఎంబ్రాయర్ సంస్థలు అయితే నిర్ణయించాయి. ఇది చెప్పాలంటే ఒక ఒప్పందం అయితే. ఇక ఇప్పుడు కొత్తగా అదానీ డిఫెన్స్ సంస్థ అలాగే ఇటలీకి చెందినటువంటి లియోనార్డో అనేటటువంటి అతి గొప్ప డిఫెన్స్ సంస్థతో కలిసి మరొక ఒప్పందం చేసుకునిందనమాట. అదే మిలిటరీ హెలికాప్టర్ల తయారీ. చూడండి ఎంత అద్భుతమైన ఆలోచన. ఈ మేరకు ఈ లియోనార్డో సంస్థ అలాగే మన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థలు కలిసి నిన్న ఒక ఒప్పందం పైన సంతకాలు అయితే చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ల తయారీ ఎకో సిస్టమ్ అయితే ఏర్పాటు చేయనున్నారన్నమాట. ముఖ్యంగా మన భారత సైన్యం అలాగే వైమానిక దళ అవసరాలను తీర్చేటటువంటి లక్ష్యంతో ఈ భాగస్వామ్యాన్ని అయితే కుదుర్చుకున్నాయి. లియోనార్డో సంస్థకు చెందినటువంటి AW169M అలాగే AW109 ట్రాకర్ M హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేయడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దశల వారీగా స్థానిక తయారీ పెంచడంతో పాటు మెయింటెనెన్స్ అలాగే నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్ హాలింగ్ అంటే MRO ఫెసిలిటీ అనమాట. అలాగే సామర్థ్యాలు, పైలట్ల శిక్షణ వంటివి ఇందులో భాగంగా ఉంటాయని చెప్పేసి అదానీ గ్రూప్ అయితే ఒక ప్రకటనలో తెలియజేసింది. అంటే ఇక నుంచి మనం మేడ్ ఇన్ అదానీ విమానాలను అలాగే హెలికాప్టర్లను చూడబోతున్నాం అనమాట. ఈ విమానాలను అలాగే హెలికాప్టర్లను మనం ఉపయోగించుకోవడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతులు చేయనున్నాం. అంటే ఇక అదానీకి అయితే తిరుగు ఉండదన్నమాట. దీంతో ఇప్పుడు అమెరికన్ డీప్ స్టేట్ గొంతుల్లో చెప్పాలంటే పచ్చి వెలకాయబడినట్టు అయిందనమాట. తద్వారా ఇప్పుడు అమెరికన్ డీప్ స్టేట్ పైన అదానీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించినట్టు అయిందనమాట. అది విషయం అయితే మిత్రులారా చూశారు కదా. మన దేశాన్ని మన ధర్మాన్ని దెబ్బకొట్టాలని చెప్పేసి అమెరికాలో కూర్చొని కుట్రలు పన్నుతున్నటువంటి ఆ డీప్ స్టేట్ దరిద్రులకు ఇది అదానీ ఇచ్చినటువంటి గట్టి షాక్ అనమాట. హిడెన్బర్గ్ లాంటి తుపాకీ లేనటువంటి బుల్లెట్లతో అదానీని పడగొట్టాలని చెప్పి చూశారు. కానీ ఇప్పుడు అదే అదానీ మేడ్ ఇన్ ఇండియా విమానాలు అలాగే హెలికాప్టర్లతో గాల్లో తేల్తా వాళ్ళ గొంతుల్లో వెలకాయపడేటట్టు చేశారనమాట. మన హిందూ ధర్మ రక్షణకు అండగా నిలిచేటటువంటి అదానీ లాంటి వాళ్ళ తాకడం ఆ సోరేష్ గాడి వల్ల కానీ లేకపోతే ఆ ఒబామా గాడి వల్ల కానీ కాదని చెప్పేసి మరొకసారి అయితే రుజువు అయిపోయింది. చెప్పాలంటే భారత్ దూసుకుపోతుంది. అడ్డుకోవాలని చెప్పి చూస్తే అడ్రస్ లేకుండా పోతారు. మిత్రులారా, ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే దేశభక్తి న్యూస్ కోసం ఇప్పుడే మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేసి మిత్రులకు అందరూ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.